రైతుల బాధలు ఈ రకంగా ఉంటాయి. చూడండి, టైము ఎంత అయింది, ఇది వదిలేసి వెళ్ళిపోతే నీరు ఎక్కువైపోతే వ్యవసాయం పోతుంది. అలాగనేసి ఆఫ్ చేస్తే మళ్ళీ కలిసిందే కలుస్తుంది. టైంకి భోజనం చేయకపోతే గ్యాస్ట్రిక్లు, షుగర్లు, గీగర్లు, బీపీలు వచ్చేస్తాయి. ఈ రకంగా రైతుల బాధలు ఉన్నాయండి. అదే ఉద్యోగస్తులు, అధికారులు టైంకి 1 గంట అవగాన ఓపెన్ చేస్తారండి క్యారేజీలు. మరి ఆ క్యారేజీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పండిస్తున్నారు, వాళ్ళ బాధలు ఏంటి అన్నీ ఎవడైనా పట్టించుకుంటున్నాడా? అదేం లేదు. ప్రతి వాళ్ళు కూడా సోదీలు చెప్తారు రైతుల కోసం. రైతే రాజు, రైతే దేశానికి ఎన్నెముక అనేసి అంటారు. ఇంక చూడండి, ఇంత కష్టపడి ఇక్కడ ఏమైనా నీరు ఫెసిలిటీస్ ఉందా? ఈ రకంగా చూడండి, బోర్ నీరు ఎన్నిసార్లు ఎంత కట్టినా ఇలా ఎండిపోతుంది. లాస్ట్కి బ్రోకర్లు వస్తారు, 1400కి ఇస్తావా, 1500కి ఇస్తావా? గవర్నమెంట్ మాత్రం సోది చెప్తుంది, అన్నీ వెళ్ళిపోతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. రైతులకి శుభవార్తలు, రైతులకి గుడ్ న్యూస్, రైతులకు పెద్దపీట. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా పేపర్లో అన్ని రైతుల కోసమే చెప్తారు. ఎందుకంటే ఆల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఫార్మర్స్ లేనిదే వాళ్ళు బతకలేదు. అందుకు వాళ్ళకి ఇన్కమ్ ఎలాగ వస్తుంది? ఫార్మర్స్ వల్లే వస్తుంది, రైతుల వల్లే ఇన్కమ్. ఇంకా వేరే దీంట్లో రూపాయి రాదండి, అందరి నుంచి రూపాయి రాదు. ఆల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఫార్మర్స్. ఇది ఒక్కటే, ఎవరైతేనేమి మొత్తం ప్రపంచం మొత్తం రైతుల మీద ఆధారపడి ఉన్నారండి.